అందరికీ నమస్కారం. నేను ఇప్పుడే మిడతల రజనీ గారిది ఇంటర్వ్యూ చూసా. ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు గత గవర్నమెంట్లో. మేడం గారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ఏదో రాజశేఖర రెడ్డి గారి సొంత డబ్బులతో, ఆయన డబ్బులతో పెట్టినట్టు, ఆయనదే ఆ పథకం అయినట్టు, ఆయన ఒక్కడే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పాటుపడినట్టు. అమ్మా, ఎవరు చేసినా గవర్నమెంట్ డబ్బులతో చేయాల్సిందే. మీకు తెలిసిన సంగతే కదా. ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదలుపెట్టినా తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అయిందా లేదా? అట్లాగే మార్పు అనేది సహజం, అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాబోతుంది ఇంకొక సరికొత్త వైద్య రంగంలో సరికొత్త అధ్యయనం. మధ్యతరగతి వాళ్ళకే కాకుండా ప్రజలందరికీ సమృద్ధిగా ఆరోగ్య సహాయం అందేలాగా కొత్తగా ఇంకో పథకం చేయబడుతున్నారు. ప్రజలందరికీ ఇన్సూరెన్స్ కింద హెల్త్, ఇది అమెరికన్ గవర్నమెంట్లో కూడా ఉంది. ప్రజలందరికీ ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీ కంటే కూడా ఇంకొంచెం వాళ్ళు సొంతంగా జాగ్రత్తగా ఇంకొంచెం బెటర్గా చేస్తారని మేమందరం నమ్ముతున్నాం. మీ ఆలోచనలు, మీ పద్ధతులు, మీరు చేసిన గవర్నెన్స్ ప్రజలకు నచ్చి ఎన్ని సీట్లు ఇచ్చారమ్మా? సంవత్సరంన్నర క్రితమే కదా ప్రజలు తీర్పిచ్చింది. ప్రజలు ఎవరి వైపు ఉంటారు? ప్రజలు ఏ గవర్నమెంట్ వైపు ఉన్నారు? యునానిమస్గా గెలిపించారు ప్రజలు. ఎందుకు? ఆ నాయకుడు వేసిన సైబరాబాద్ మొక్క మీరు తెలుసు కదా. అంత పెద్ద నాయకుడి మీద అబాండాలు వేసే ధైర్యమా మీకు? కరెక్ట్ కాదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదో మెడికల్ కాలేజెస్ గురించి మీరు మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజెస్ పార్ట్నర్షిప్తో చేస్తే, పబ్లిక్ భాగస్వామ్యంతో చేస్తే, జన్మభూమి స్ఫూర్తితో ఎంతమంది ఎన్ఆర్ఐస్ మీరు కూడా అలాగ వచ్చిన వాళ్ళే కదా. జన్మభూమి స్ఫూర్తితో వచ్చి మా ఊర్లో మా ప్రజలకి మన సహాయం చేయాలని వచ్చి పెట్టుబడులు పెట్టి, అలాగే మెడికల్ కాలేజెస్లో కూడా ఇన్వెస్ట్ చేసి వైద్య విద్యని సామాన్యులకు కూడా అందించడానికి చాలామంది రెడీగా ఉన్నారు. వాళ్ళ సేవలు వినియోగించుకుందాం. మీరు 2,000 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీకి అప్పు పెట్టి గవర్నమెంట్ నుంచి దిగారు. నెమ్మదిగా ఒక్కొక్కటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిని అప్పుల పాలు చేసిన గవర్నమెంట్ అమ్మ మీది. మీకు తెలుసు కదా ఏం జరిగిందో. ఇంకా ఇప్పుడు ఏ ధైర్యంతో మీరు ఆ సైబరాబాద్ మొక్క ఈ అధినాయకుడి మీద మాట్లాడుతుందంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, సంక్షేమానికి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే, ఆయన ఆలోచనలు మాత్రమే, విజనరీ లీడర్ ఆయన. అంత విజన్తో ఆయన చేస్తున్నారు కాబట్టే అసలు పెట్టుబడులు వెల్లువలాగా వస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం. అసలు ఎక్కడెక్కడి నుంచి అసలు ఎన్నెన్ని కంపెనీలు వచ్చినాయమ్మా. అమరావతిని ఈసారైనా అభివృద్ధి చేయనియండి అమ్మా. పోయినసారి మీరు తొక్కేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ని విభజించి పట్టినప్పుడు ఎంత కష్టపడి ఒక రాజధానిని ఏర్పరచుకున్నాం. మళ్ళీ మీరు ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి రాకూడదు. వచ్చారంటే మాడిపోతారు, మసైపోతారు. ఈసారి పోయినసారి ఇచ్చిన 11 సీట్లు పోయినసారి ప్రజలు ఇచ్చింది మీకు సంవత్సరంన్నర క్రితమే ఇచ్చింది. ఈసారి అవి కూడా రావు. మీ ఇష్టం. ఇంకా మీరు మీ తప్పులను ఒప్పుకొని మీరు కొన్నాళ్ళు సైలెంట్గా ఉండటం బెటరు. మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించుకోండి. ప్రజాక్షేమాన్ని చూడటానికి అధినాయకుడు ఉన్నాడు, విజనరీ లీడర్ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన ఐకాన్గా నిలుస్తున్నారు. అంతటి నాయకుడిని విమర్శించటం తగదమ్మా, తగదు.